కొన్ని మిలియన్ల రికార్డ్స్ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఆ సడెన్గా పవర్ పోతే ఏమవుతుంది? బేసిక్గా మన శ్రమంతా వేస్ట్ అయిపోతుంది. కరెక్ట్. మనం రాసిన అల్గారిథమ్స్ ఎంత అద్భుతంగా ఉన్నా సరే, ప్రాసెస్ చేసిన డేటాని సేఫ్గా స్టోర్ చేయలేకపోతే లాభం లేదు. మన ముందున్న ఈ సోర్సెస్ అన్నీ పైథాన్ ఫైల్ హ్యాండ్లింగ్ వెనుక ఉన్న అసలు మెకానిజం గురించి చెప్తున్నాయి. యా, అంటే డేటాను సేవ్ చేయడం గురించి మనకు తెలుసు, కానీ అసలు పైథాన్ ఆపరేటింగ్ సిస్టంతో ఎలా మాట్లాడుతోంది అనేది ఇక్కడ పాయింట్. ఎగ్జాక్ట్లీ. ఇదే ఈరోజు మన డీప్ డైవ్ లక్ష్యం. ఇది ఎలా ఉంటుందంటే, ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు వేరియబుల్స్లో ఉండే డేటా అనేది మన బ్రెయిన్లోని షార్ట్ టర్మ్ మెమరీ లాంటిది. అవును, ఫైల్స్ అనేవి మనం రాసిపెట్టుకునే శాశ్వత డైరీ లాంటివన్నమాట. భలే చెప్పారు. అయితే మనం ఫైల్స్ ఓపెన్ చేయడం గురించి మాట్లాడుకుందాం. డేటాని శాశ్వతంగా దాచుకోవాలంటే అసలు పైథాన్లో ఫైల్ ఓపెన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది? ఒక ఫైల్ని ఓపెన్ చేయడం అంటే కేవలం అందులో ఉన్నది చదవడం మాత్రమే కాదు. మనం పైథాన్ ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్ని ఒక ఫైల్ డిస్క్రిప్టర్ ఇతమని అడుగుతాం. ఫైల్ డిస్క్రిప్టర్ అంటే అప్లికేషన్కి డిస్క్కి మధ్య ఒక కనెక్షన్ లాంటిదా? రైట్, అదొక కమ్యూనికేషన్ ఛానల్. ఈ ఛానల్ని ఓపెన్ చేయడానికి మనం వాడే విధానాలనే మోడ్స్ అంటాం. అది టెక్స్ట్ ఫైల్స్కైనా లేదా ఇమేజెస్ లాంటి బైనరీ ఫైల్స్కైనా ఇదే ప్రాసెస్. ఇక్కడే మన సోర్సెస్ ఒక పెద్ద రిస్క్ గురించి హైలైట్ చేస్తున్నాయి. మనం ఫైల్లో డేటా రాయడానికి జనరల్గా డబ్ల్యూ అంటే రైట్ మోడ్ వాడతాం కదా? అవును, ఎక్కువగా అదే వాడుతుంటారు. కానీ డబ్ల్యూ మోడ్ వాడినప్పుడు ఫైల్ ఓపెన్ అవ్వగానే అందులో ఉన్న పాత డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది కదా, అంటే ట్రంకేట్ అవుతుంది. యా, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ ఫైల్ ఓపెన్ చేసి కొత్త డేటా రాస్తూ మధ్యలో ఏదైనా ఎర్రర్ వస్తే పరిస్థితి ఏంటి? పాత డేటా పోతుంది, కొత్తది సగమే సేవ్ అవుతుంది, మొత్తం లాస్ కదా. ఇది చాలా డేంజరస్. అందుకే ప్రొడక్షన్ సిస్టమ్స్లో డైరెక్ట్గా ఒరిజినల్ ఫైల్ మీద ఎప్పుడూ రైట్ ఆపరేషన్స్ చెయ్యరు. ఓ, మరి ఎలా మేనేజ్ చేస్తారు? ముందుగా ఒక టెంపరరీ ఫైల్ క్రియేట్ చేసి కొత్త డేటా మొత్తం అందులో రాస్తారు. అంత సక్సెస్ఫుల్గా అయ్యాక మాత్రమే పాత ఫైల్ని ఈ టెంపరరీ ఫైల్తో రీప్లేస్ చేస్తారు. ఆహా, దీన్నే అటామిక్ రైట్ అంటారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక పాత డేటాకి కేవలం కొత్త ఇన్ఫర్మేషన్ జత చేయాలి అనుకుంటే మాత్రం అంటే అపెండ్ మోడ్ వాడటం బెస్ట్ ఆప్షన్. అంటే డేటా చెరపకుండా పాయింటర్ని డైరెక్ట్గా ఫైల్ ఎండింగ్లో పెడుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ ఫైల్ పాయింటర్ అనే కాన్సెప్ట్ కూడా భలే ఉంటుంది. ఫైల్లో మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడానికి టెల్ అనే ఫంక్షన్ వాడతాం. యా, ఆ పాయింటర్ని మూవ్ చేయడానికి సీక్ వాడతాం అని సోర్సెస్లో చదివాను. ఇవి కేవలం లైన్స్ చదవడానికి మాత్రమే కాదు కదా, బైట్ లెవెల్ నావిగేషన్కి సంబంధించినవి అనిపిస్తోంది. కరెక్ట్. ఫైల్ స్టార్టింగ్ నుంచి మన పాయింటర్ ఖచ్చితంగా ఎన్ని బైట్స్ దూరంలో ఉందో టెల్ చెప్తుంది. ఫైల్లో ఒక పర్టిక్యులర్ బైట్ పొజిషన్ దగ్గరకు నేరుగా వెళ్లి అక్కడ నుండే చదవడానికి ఈ టెక్నిక్ ప్రాణం పోస్తోంది. అది చాలా ఎఫిషియెంట్. అయితే డేటా రీడ్ చేశాం, రైట్ చేశాం, కానీ పనయ్యాక ఫైల్ని క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది? అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇందాక మీరు కమ్యూనికేషన్ ఛానల్ అనగానే నాకు ఓఎస్ లిమిట్స్ గుర్తొచ్చాయి. ఒక సిస్టమ్ ఒకేసారి లిమిటెడ్ ఫైల్స్ని మాత్రమే అలో చేస్తోంది కదా, క్లోజ్ చేయకపోతే సిస్టమ్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. కేవలం ఫైల్ డిస్క్రిప్టర్స్ లిమిట్ మాత్రమే కాదు, బఫరింగ్ వల్ల వచ్చే సమస్య ఇంకా పెద్దది. మనం కోడ్లో రైట్ కమాండ్ ఇచ్చిన వెంటనే డేటా డైరెక్ట్గా హార్డ్ డిస్క్లోకి వెళ్లదు. మధ్యలో ఎక్కడైనా స్టోర్ అవుతుందా? యా, పర్ఫార్మెన్స్ పెంచడం కోసం ఆపరేటింగ్ సిస్టమ్ ఆ డేటాను ముందొక మెమరీ బఫర్లో ఉంచుతుంది. ఫైల్ని క్లోజ్ చేసినప్పుడు మాత్రమే ఆ బఫర్లో ఉన్న డేటా అంతా డిస్క్లోకి ఫ్లష్ అవుతుంది. అంటే ఫైల్ క్లోజ్ చేయకుండా ప్రోగ్రామ్ ఆగిపోతే ఆ కొత్త డేటా అంతా లాస్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు ఫైల్ క్లోజ్ చేయడం మర్చిపోవడం చాలా కామన్. దాన్ని సాల్వ్ చేయడానికే కదా పైథాన్లో విత్ స్టేట్మెంట్ వాడతారు. ఇదెలా అంటే మనం గదిలోంచి బయటికి రాగానే తనంతట తాను లైట్స్ ఆఫ్ చేసే స్మార్ట్ సెన్సార్ లాంటిది. బ్యూటిఫుల్ అనాలజీ. ఇదొక కాంటెక్స్ట్ మేనేజర్ అంటాం. పని పూర్తవ్వగానే లేదా ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ లాంటి వచ్చినా సరే బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా ఫైల్ని సేఫ్గా క్లోజ్ చేస్తుంది. అంటే డేటా బఫర్ నుండి డిస్క్కి ఫ్లష్ అవుతుందని గ్యారంటీ ఇస్తుందన్నమాట. అవును. డేటా అనాలిసిస్ అయినా కాన్ఫిగరేషన్ ఫైల్స్ అయినా ఈ చిన్న విషయాలే సిస్టమ్ స్టెబిలిటీని డిసైడ్ చేస్తాయి. ఫైల్స్ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడం వల్లే డేటా కరప్షన్ లాంటి పెద్ద సమస్యలను అవాయిడ్ చేయగలం. సో మనం రాసే పైథాన్ కోడ్ నేరుగా హార్డ్వేర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతోందో అర్థం చేసుకోవడమే ఇక్కడ కీలకం. 100% కరెక్ట్. సరే, ఈ అనాలిసిస్ ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం.
ఇందాక మనం డబ్ల్యూ మోడ్ గురించి మాట్లాడుకున్నాం. కేవలం ఒక చిన్న కోడ్ లైన్ తప్పు వల్ల పొరపాటున పాత ఫైల్ ట్రంకేట్ అయితే పెటాబైట్ల కొద్ది ప్రొడక్షన్ డేటా క్షణాల్లో తుడిచిపెట్టుకుపోతోంది. యా, వినడానికే చాలా భయంగా ఉంది. ఇలా జరగకుండా ఉండటానికి ఆధునిక టెక్ కంపెనీలు అప్ అండ్ ఓన్లీ లాగ్స్ లేదా ఇమ్యూటబుల్ స్టోరేజ్ని ఎలా వాడుతున్నాయో ఒక్కసారి ఊహించండి. అసలు సిస్టమ్ లెవెల్లో డేటాను ఓవర్రైట్ చేసే పర్మిషనే అప్లికేషన్కి లేకుండా చేస్తే ఎలా ఉంటుంది? ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ డీప్ డైవ్తో కలుద్దాం.